ఒకే ఒక ఎగ్జామ్ రిజల్ట్ మీ జీవితానికి ఫుల్ స్టాప్ కాదు. వెల్కమ్ బ్యాక్ టు S&S పబ్లికేషన్స్. నా పేరు స్వరూప, నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్లో చాలామంది విజయం సాధించారు. వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. మీకు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే చాలామంది ఒక్క మార్కు తేడాతో జాబ్ సాధించలేక నిరాశకు గురయ్యి ఉన్నారు కదా. ఎంతో కష్టపడ్డాము కానీ మా కష్టానికి తగిన ఫలితం రాలేదు. ఒకవైపు నిరాశ, ఇంకొక వైపు తల్లిదండ్రుల ప్రశ్నలు, సామాజిక ఒత్తిడి, ఇలాంటి వాటి వల్ల మీ మనసులో ఎంతో బాధతో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ సతమతం అయిపోతున్నారు కదా. ఇవాళ మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. తన పేరు రఘు. సేమ్ మీలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యాడు. 2 సార్లు అటెంప్ట్ చేశాడు. బట్ 2 టైమ్స్ కూడా తను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదు. రిజల్ట్స్ చూసిన ప్రతిసారి తన కళ్ళల్లో కన్నీళ్ళే. అయితే ఆ టైంలో తనకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఒంటరి వాడినన్న ఫీలింగ్, ఆ బాధ తనకు ఒక్కసారిగా తట్టుకోలేక నేనేం చేశాను, నా కష్టానికి తగిన ఫలితం ఏది అని నిరాశకు గురయ్యాడు. ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు ఓకే, నేను సరిగ్గా ఫోకస్ చేయలేదు, సీరియస్గా తీసుకోలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను అని అనుకున్నాడు. సెకండ్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు కూడా తను ఇక నా వల్ల కాదు, ఇది నా టాలెంట్ కాదు అని క్విట్ అయిపోదాము అని అనుకున్నాడు. తన చుట్టూ ఉన్న అందరూ కూడా, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, పేరెంట్స్ అయినా, అందరూ కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఏదో ఒక జాబ్ చేసుకో, ఇవన్నీ మనకెందుకు, ఇవన్నీ మన వల్ల కాదు అని తనని డిస్కరేజ్ చేశారు. తను పడిన కష్టానికి తగిన ఫలితం లేకపోయేటప్పటికీ తన బాధలో నుంచి తనకు ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది, నా వల్ల ఎందుకు కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని, నా ప్రణాళికలో ప్రాబ్లం ఏంటి అని తనని తను క్వశ్చన్ చేసుకున్నాడు. తనకున్న వీక్ ఏరియాస్ని ఒక్కసారి అనలైజ్ చేసుకున్నాడు. ఓకే, నేను రివిజన్ సరిగ్గా చేయలేదు, నేను టైంని సరిగ్గా మేనేజ్ చేయలేదు, సర్టెన్ పార్ట్ ఆఫ్ సిలబస్ నేను కవర్ చేయలేదు, ఇలాంటి వీక్ పాయింట్స్ అన్నీ, మైనస్ పాయింట్స్ అన్నీ తను నోట్ చేసుకొని ఈసారి ఈ 3rd టైం ప్రిపరేషన్ అనేది కొత్త స్ట్రాటజీస్తో ముందుకొచ్చాడు. ఎవ్రీడే ఒక టాపిక్ నేర్చుకునేవాడు, ఎవ్రీ వీక్ ఒక మాక్ టెస్ట్ రాసేవాడు. ఇలా తనని తను అప్గ్రేడ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాడు. ఈ 3rd అటెంప్ట్ అన్నది ఇచ్చాడు. ఈ టైంలో కూడా అందరూ ఈసారి కూడా నువ్వు ఫెయిల్ అయిపోతావని తనని డిస్కరేజ్ చేశారు. బట్ తన ప్రిపరేషన్ పైన తనకున్న నమ్మకంతో రిజల్ట్స్ చూసుకున్న రోజు కూడా తనకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అయితే ఈసారి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే తన పడిన కష్టానికి ఫలితం అన్నది కనిపించింది. లిస్ట్లో తన నేమ్ ఉంది. సో ఫ్రెండ్స్, మీలో చాలామందిది రఘు లాంటి స్టోరీనే కావచ్చు. ఒకవేళ రఘు కనుక 3rd అటెంప్ట్ ఇవ్వకుండా అక్కడితో క్విట్ అయిపోయింటే తను విజయం చూసేవాడా? కాదు కదా. సో లైఫ్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీగా మనము దాన్ని కన్సిడర్ చేయాలి. ఓటమి అన్నది అంతం కాదు, ఆరంభం. ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అంటే దాని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, మనం మారాల్సిన విషయం ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. ఈ పోరాటంలో మీరు ఒక్కరే కాదు, ఎంతో వేలాది మంది ఉన్నారు. సో ప్రతిసారి మీరు ఫెయిల్ అవుతున్నారంటే దాని అర్థం మీరు స్ట్రాంగ్ అవుతున్నారు, స్ట్రాంగ్ వారియర్స్ అవుతున్నారని అర్థం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు పడుతున్న ఈ కష్టం ఏదైతే ఉందో, ఆ ఓటమి, బాధ, ఇవన్నీ తాత్కాలికమే. ఒక్కసారి విజయం వస్తే ఆ విజయము, ఆనందం మాత్రమే శాశ్వతం. ఎప్పుడైనా సరే ఓడిపోయినప్పుడు మన ప్రణాళిక మార్చాలి కానీ మన గమ్యం మార్చకూడదు.